నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019లో జరిగినటువంటి వివేక హత్య కేసులో చూసుకున్నట్లయితే వరుసగా సాక్షులు మరణిస్తూ వస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించడంతో సిట్ను కూడా ఏర్పరిచింది. మరి ఈ సిట్ దర్యాప్తును వేగవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి వివేక కేసులో సాక్షులైన ఒకరిని ఈరోజు సిట్ విచారించనుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే. 2019లో జరిగినటువంటి వివేక హత్య కేసులో సాక్షులందరూ కూడా ఒక్కొక్కరిగా ఏ విధంగా మరణించారో మనకు తెలిసిందే మేడం. మరి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి దీనిపైన సిట్ కూడా ప్రభుత్వం ఏర్పరిచింది. మరి ఈ సిట్ విచారణ వేగవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. సాక్షుల్లో ఒకరైనటువంటి పరమేశ్వర్ రెడ్డిని ఈరోజు విచారిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మేడం, ఏమంటారు? అంటే మీకు గమనించుకుంటే మీకు రంగయ్య హత్యకు ముందు రంగయ్య అది హత్యనాలో మరణవనాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది 5 సాక్షులు మరణించారు. అందరూ కూడా అనుమానాస్పద రీతిలోనే మరణించారు. రంగయ్యది కూడా అనుమానాస్పదంగానే ఉండింది. అంటే సాక్షులందరూ మరణించినప్పుడు ఏం చేయాలి, వివేకా కేసులో ఎట్లా ముందుకెళ్తారు, దీని మీద కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఆ పెట్టడంలో ఇవాళ కుసునూరు పరమేశ్వరరెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని విచారణకు పిలిపించింది. అయితే ఇతను వివేకాన్ని అంటిపెట్టుకుని ఉండేవాట. ఆ రోజు హత్య జరిగినప్పుడు అతను అక్కడ ఉన్నాడని వింటున్నాం మనం. సో ఏం చేశారంటే ఈసారి తెలివిగా సిట్టు వాళ్ళు అతనికి నోటీస్ ఇవ్వకుండా పిలిపించారు. దాంతో అతను వాగ్వాదానికి దిగాట, నాకు నోటీస్ ఇవ్వకుండా ఎలా పిలుస్తారని. కానీ నోటీస్ ఇస్తే పారిపోతాడు కదా మనిషి, విషయాలు బయటికి రావు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నెట్వర్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు వచ్చేస్తాయి, అంతే కదా. రావాల్సిన చోట నుంచి వాళ్ళకి నువ్వు ఇలా తప్పించుకో అలా తప్పించుకోను, లేదు ఇలా మాట్లాడు అలా మాట్లాడాను, ఇవన్నీ చెప్తారు కదా. అందుకోసమని ఈసారి సిట్టు తెలివిగా అతనికి ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వలే. కానీ రంగయ్య భార్య సుశీలమ్మకి మాత్రం ముందే నోటీస్ ఇచ్చారు. ఈ పరమేశ్వర్ రెడ్డిని పొద్దున్న రమ్మన్నారు, సాయంకాలం సుశీలమ్మని రమ్మన్నారు విచారించడానికి. అంటే ఇది మంచి పరిణామమే. ఇప్పుడు అసలు ఏదో ఒక రకంగా ఈ వివేక హత్య కేసులో ఉండే ఈ మిస్టరీని ఛేదించాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తప్పుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు మరణించారు, ఈ మరణాలు నిజమా లేకపోతే హత్యలా అనేది తేలటం లేదు. అసలు నిమ్మకి నీరెత్తినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయ్ పోతే ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడలేదు. ఆయన కూతురు మీద నింద వేశారు వాళ్ళు, తర్వాత అల్లుడి మీద నింద వేశారు, వాళ్ళే చంపేశారని. అంటే దీన్ని ఎన్ని రకాలుగా చేశారు మనకు తెలుసు. ఫస్ట్ గుండెపోటని, మళ్ళా కాదు గొడ్డలిపోటని, మళ్ళీ ఆ గొడ్డలిపోటు కూడా నారాసురు రక్త చరిత్రని, ఇట్లా కథల మీద కథలు తర్వాత కాదు అని ఇదే సాక్షి రాసుకుంది, ఇదే సాక్షి ప్రసారం చేసింది. కాబట్టి అసలు ఇన్ని సంవత్సరాల ఒక కేసు తేలటానికి వాళ్ళు 5 ఏళ్ళు ఉండి ఏమీ చేయలేదు, వీళ్ళు వచ్చి 10 నెలలు అయింది. మరి వీళ్ళేం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇది ఇంకా వేగవంతం అవుతోంది, అవ్వాలి కూడా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా షర్మిల అడిగింది, తర్వాత బాబయ్య హత్యతోటి, అంటే మా నాన్న హత్యతో నువ్వు ముఖ్యమంత్రి అయ్యావని సునీత అన్నారు, అంతే కదా. ఒక చావు ఒక వ్యక్తికి ఒక పీఠాన్ని ఇచ్చిందంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేదైనా ఉందా? అంటే రక్త తర్పణమే అది కదా. ఫ్యాక్షనిజానికి మూలమైన ఒకప్పుడు రాయలసీమలో ఇదే ఫ్యాక్షనిజంతో ఆయన గద్దెనెక్కాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇన్ని జరిగిన ఈ హత్య కేసులో అసలు అవినాష్ రెడ్డిని కాపాడడం ఏంటి, సిబిఐ కూడా వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి అరెస్ట్ చేయకుండా, అసలు ఈ కేసులో జరిగినన్ని మిస్టరీలు, ఈ కేసులో జరిగినన్ని మలుపులు ఇంకెక్కడా ఉండవేమో. అంటే ఒక డిటెక్టివ్ సీరియల్ని లేదా ఒక డిటెక్టివ్ నవలని మించిపోయి వివేక హత్య కేసు అనేది నడుస్తుంది. దీంట్లో మళ్ళీ వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉంది అని వీళ్ళే వైసీపీ వాళ్ళు అదో కథ. దానికోసం మనకు తెలిసి హత్య అనే సినిమా తీసి, అంటే వివేకం అనే సినిమా ఛార్జిషీట్ని బేస్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్ తీగా, ఈ హత్య అనే సినిమా మాత్రం వాళ్ళు కల్పితాలతో తీశారు. అది అంటే తీయడంలో కూడా వాళ్ళు పెర్ఫెక్షనిజం లేకుండా వాళ్ళ సొంత కథలు అందులో చొప్పించి, అందుకని అంటే ఈ కథ అనేది ఎవరు వివేకానంద రెడ్డి హత్య అనేది వైసీపీని ఎంతలాగా వాళ్ళని షేక్ చేస్తోంది. ఇప్పటికే భయం వాళ్ళల్లో ఉంది. ఇప్పుడు కనుక ఈ విషయాలన్నీ బయటకు వచ్చి ఇవాళ ఈ పరమేశ్వర్ రెడ్డి అన్న నోరు విప్పితే లక్కీగా నెక్స్ట్ అసలు ఏం జరిగింది ఏంటి అనేది బయటకు వస్తే ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు అసలు అవినాష్ రెడ్డి అక్కడ ఏం చేశాడు, బ్లడ్ తుడిపించాక ఆ కట్లంతా కట్టాక అభిషేక్ రెడ్డి మాయమైపోయాడు కదా, అతను కూడా చనిపోయాడు.
చిన్న వయసులో అన్యాయంగా. ఎందుకని ఇది హత్య, ఇది ఇది సహజ మరణం కాదు, ఇది హత్యలాగా ఉంది అన్నాడు ఆయన ఆ రోజు కుట్లు వేశాక. అందుకని ఆయన మాయమైపోయాడు. దానికి మళ్ళీ ఏదో ఆయనకి ఏదో ఏంటి ఫ్లూనా ఆయనకి ఏదో వచ్చిందన్నారు, వచ్చి చనిపోయాడని 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాడని. అంటే అది కూడా చూడండి ఎంత అన్యాయం కదండి. అసలు నీ సొంత వాళ్ళనే మాయం చేసేసావంటే జగన్మోహన్ రెడ్డి, అసలు ఇంతకంట నీచ రాజకీయాలు ఉంటాయా? ఒక మనిషి హత్యని ఒక 6 ఏళ్ళు మీరు కొనసాగిస్తూ అందులో ఇంకా అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, కథలు అల్లుతూ దాని గురించి ఎక్కడా ప్రస్తావించడు. జగన్ 1 అట నిన్నను స్పీచ్లో జగన్ 1 సంక్షేమాలు ఇచ్చాడు. జగన్ 1 ప్రభుత్వంలో ఇలా జరిగింది. ఏమిటి జరిగింది? ఇవే జరిగాయి, హత్యలును, తర్వాత అవినీతి, అక్రమాలు, దందాలు, స్కాములు. ఇవాళ మధ్యలో కుంభకోణం మనం చూస్తున్నాం. ఇవాళ ఎవరు అరెస్ట్ అయ్యారు? సజ్జల శ్రీధర్ రెడ్డి. సో ఇవన్నీ చూశాక 5 ఏళ్ళు అసలు ప్రజలు ఎలా తట్టుకున్నారు ఈ ప్రభుత్వాన్ని, ప్రజలు ఎలా బిక్కుబిక్కుమంటూ గడిపారు, ఎంత భయపడ్డారు, ఇప్పుడు ఎలాగ వాళ్ళు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయండి. ఏది ఏమైనా ఈ వివేక హత్య కేసు అనేది మాత్రం ఒక కొలిక్కి తొందరలో రావాలని కోరుకుందాం. నిందితులు ఎవరైనా సరే, దోషులు ఎవరైనా సరే చట్టం ముందుకు రావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఇటీవల షర్మిల గారు కూడా అన్నారు కదా మేడం, సునీత గారికి కూడా ప్రాణహాని ఉంది అని చెప్పి. ఏంటి అసలు ఈ కేసులో ఒక్కొక్కరిగా చనిపోవడం ఏంటి, ఇలా ప్రాణహాని ఉందనడం ఏంటి, ఏమంటారు మీరు? ఇప్పుడు మీకు అసలు షర్మిల గారు అసలు ఒక పార్టీలోకి వెళ్ళటానికి అదే రీజన్ కదా. ఆవిడ తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, సరే అందులో ఆవిడ ఇది చేసుకోలేకపోయారు, నిలదొక్కుకోలేకపోయారు. తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరడానికి రీజన్ ఏంటంటే తన్ని తాను కాపాడుకోవడం కోసం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైకల్లా కామ్గా ఏమీ జరగనట్టు ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ ఆయన ముందే చెప్పాడు రాజకీయాల్లో ఒక కుటుంబం నుంచి ఒకళ్ళే ఉండాలి అని ఇండైరెక్ట్గా ఆ రోజే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆస్తి తగాదాల్లో చెల్లెల్ని బయటికి పంపించేశాడు, తల్లిని బయటికి పంపించేశాడు. అంటే ఇప్పుడు తల్లి వెళ్ళి ఉంటుంది, కానీ అది వేరు. జనరల్గా ఇదివరకు ఉండేలాగా లేదు కదా పరిస్థితి. కాబట్టి ఇప్పుడు సునీత విషయంలో కూడా అదే. ఇప్పుడు సునీత ఆ రోజు ఆ మధ్యకాలంలో ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం చూసాం కూడా, మనం మాట్లాడుకున్నాం, నాకు ప్రాణహాని ఉంది అని చెప్పారు ఆవిడ. అంటే భయపడాల్సి వస్తుంది వాళ్ళ కుటుంబం. ఇప్పుడు కుటుంబంలో అందరూ చచ్చిపోతే ఇంకా నువ్వు ఏంటి అసలు రాజకీయం చేయటం ఏంటి? నువ్వు ఒక ముఖ్యమంత్రిని అయ్యి ఏం సాధిస్తావు? నువ్వు బంధువర్గాన్ని అంతా చంపుకుంటూ వెళ్ళిపోతే నీకు రక్తం చూసాక కూడా నీకు మనసు కరగదా? ఇప్పుడు ఇంతమంది చనిపోయాక ఇంకా నువ్వు అలా ఎలా అన్నం తినగలుగుతున్నావు అనిపిస్తుంది మనకు, అవునా? అంటే వీళ్ళందరినీ చంపేసి ఒక సొంత చెల్లెల మీద నిందలేసేసి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేసి తల్లిని తిట్టించి తర్వాత తండ్రినేమో ఆ కేసులో ఇరికించి చచ్చిపోయాక అసలు ఏం చేయలేదండి ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి మైండ్ ఇంత క్రిమినలా? ఇలా ఆలోచిస్తాడా ఆయన? అంటే ఏది కూడా తనకు చేతికి అంటుకోకుండా ఇప్పుడు ఇంతమందిని ఇరికిచ్చాడు మద్యం స్కామ్లో. చూడండి అసలు ఆ నెట్వర్క్ చూసారంటే మనకి కళ్ళు తిరుగుతాం మనకి నిజంగా. అసలు ఆ డబ్బులు ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడికి, షెల్ కంపెనీలు, బంగారం షాపులు, తర్వాత హవాలా, ఇది అసలు మీరు చూసారంటే ఢిల్లీ, ముంబై కేంద్రంగా ఈ డబ్బులన్నీ వెళ్ళిపోయి అసలు పిచ్చెత్తిపోతుంది మనకి. ఎట్లా మేనేజ్ చేశారు? ఎట్లా, ఎవరు దీనికి రచన చేశారు? రచించింది ఎవరు? దాన్ని ఇంతమంది ఎలా అమలు చేయగలిగారు? ఎవరికి వాళ్ళు అదొక ఏమనాలి, చాలా సిన్సియర్గా చేశారు. ఏంటి ఇది డిటిపి ఆపరేటర్ దగ్గర నుంచి పై వరకు అసలు నెట్వర్క్ మొత్తం చూసారంటే భారతీరెడ్డికి చాలా కావాల్సిన డైరెక్టర్ బాలాజీ, అంటే ఎవ్వరు కూడా ఇక్కడ అంటే తనకి కావాల్సిన వాళ్ళందరూ అక్కడ పెట్టుకున్నాడు. అలాగే ఈ వివేక హత్య కేసులో కూడా తనకి కావాల్సిన వాళ్ళని తప్పించుకుంటున్నాడు, తనకు వద్దు అనుకున్న వాళ్ళని ఇరికిస్తున్నాడు. సో ఆ రకంగా సునీతకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అందుకే ఆవిడ ఏమో ఎప్పుడేమవుతుందో అన్నట్టుగానే నాకు ప్రాణహాని ఉందని ఆవిడ చెప్పారు. అందుకని ఏదో ఒకటి కేసు తొందరగా కొలిక్కొచ్చి ఎవరు నేరం చేశారో వాళ్ళకి శిక్ష పడితే బాగుంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.